ఈరోజు నేను మ్యాంగో పప్పుచారు చేస్తున్నాను. ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు, దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. మ్యాంగోని నాలుగు ముక్కలుగా కోసుకొని నేను చింతపండుకు బదులు మ్యాంగో పప్పుచారు చేస్తున్నాను. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టుకోవాలి. వెలిగించుకుందాం. 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాము. అప్పటికి మ్యాంగో ఉడికిపోయింది, పప్పు కూడా ఉడికిపోయింది. పప్పుచారులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 టమోటాస్, ములక్కాయలు 4, పచ్చిమిర్చి 4, 2 ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు. మ్యాంగో పప్పు సూపర్గా ఉడికిపోయింది. స్పూన్తో ఉడికిపోయింది కదండి మ్యాంగో. ఈ గుజ్జు మొత్తం ఇలా అనేసుకుంటే 2 వైపులా తీసాను. వెనుక్కోవాలి. పోపు గింజలు వేసుకున్నాము. ఆనియన్స్ వేసుకొని మిర్చి, క్యారెట్ కూడా వేసుకుంటున్నామండి. ఇందాక నేను క్యారెట్ చెప్పలేదు. ఒక క్యారెట్, మునక్కాయ ముక్కలు వేసుకున్నాము. టమాటోస్ యాడ్ చేసుకున్నాము. ఇది ఉడికిందండి. ములక్కాయలు, క్యారెట్, టమోటా, ఆనియన్స్ ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మన పప్పు, మామిడికాయ పప్పు ఉడికింది కదా, ఇది యాడ్ చేసుకుందాం. ఇంట్లో చింతపండు బదులు మామిడికాయ యాడ్ చేస్తానండి. బాగా టేస్టీగా ఉంటుంది, పులుపు కూడా బాగుంటుంది. మామిడికాయతో మీరు కూడా ఒకసారి పప్పుచారు ప్రిపేర్ చేసుకోండి. ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 10 మినిట్స్ బాగా వేగాలి. పప్పు బాగా వేగిందండి, బాగుంది. ఇప్పుడు వేగింది, పచ్చిగా లేకుండా. ఇలా 2 రోజులైనా ఉంటాయండి. మ్యాంగో పప్పుచారు 2 రోజులైనా ఉంటాయి. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకుందాము. మ్యాంగో పప్పుచారు చాలా కలర్ఫుల్గా ఉందండి. కారం కొంచెం 2 స్పూన్లు కారం చూద్దామండి. పులుపు కారం సరిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఉడికితే ములక్కాయ ముక్క అంతా ఉడికిపోతుందండి. చారు కూడా కొంచెం చిక్కు పడతాయి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కరివేపాకు కూడా నేను తాలింపులో వేయనండి. ఇలా వేస్తే స్మెల్ అనేది బాగుంటుంది. ఒక 50 మినిట్స్లో హాయ్ అండి, మామిడికాయ పప్పుచారు రెడీ అయిపోయాయి. దీనిలోకి నంచుకోవాలంటే వడియాలు, ఉప్పు మిరపకాయలు. చారులోకి ఉప్పు మిరపకాయలు చాలా బాగుంటాయండి. ఈ మామిడికాయ పప్పుచారు మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.